ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వెరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు మనం రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయం అంతా కూడా యెరూషలేమును ముట్టడించిన అనే అంశాన్ని గురించి మనకు ప్రస్తావిస్తూ ఉంది. యెరూషలేము నగరాన్ని మరలా వాళ్ళు ధ్వంసం చేయడానికి కోసం బాబిలోనియా రాజులు సైనికులు యెరూషలేము నగరాన్ని ముట్టడించడం, ఆ ప్రాకారాల చుట్టూ కూడా వాళ్ళు ఒక కంచెలాగా నిర్మించి దాన్ని ఎప్పుడు ధ్వంసం చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు లోనకు ప్రవేశించడం, రాజును సైన్యాన్ని చెల్లాచెదురు చేయటం, సింధియా రాజు పారిపోయినప్పుడు అతన్ని పట్టుకొని అతని కళ్ళ ముందే అతని కుమారులను చంపివేశారు. తర్వాత యెరూషలేము రాజు యొక్క కండ్లను పీకివేసి ఇనప కడ్డీలతో బంధించి బాబిలోనియా ప్రాంతానికి బానిసగా తీసుకొని పోయారు. మరలా ఆ నగరంలో ఉన్నటువంటి ప్రాంతాలను, బంగారాన్ని, దేవాలన్నింటినీ కూడా కొల్లగొట్టి కేవలం కడు పేదవాళ్ళు ద్రాక్షారస తోటలను సాగు చేయడం కోసం మాత్రమే వాళ్ళ ఒక్కల్ని ఉంచి వెళ్ళిపోయారు. నగరాన్ని ధ్వంసం చేశారు, నగరం చుట్టూ ఉన్నటువంటి గోడలను ధ్వంసం చేశారు, దేవాలయాన్ని ధ్వంసం చేశారు, రాజును, సైన్యాన్ని, వారి యొక్క రాజరిక కుటుంబీకులందరినీ కూడా బాబిలోను ప్రాంతానికి బానిసలుగా తీసుకుపోయారు. కారణం మరల దేవుని నామాన్ని, దైవ వాక్కును, ధర్మశాస్త్రాన్ని ధిక్కరించటం, తిరస్కరించడం వల్ల ఈ ముట్టడి, ఈ యొక్క విధ్వంసం అనేది జరిగింది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ చరిత్ర నుండి మనం అందరం తెలుసుకోవాల్సింది, నేను, నా దేహము, నా కుటుంబం, నా సంఘం నాశనం కావద్దంటే దేవుని అడుగు జాడల్లో నేను ముందుకు సాగాలి. మనం ఒకసారి కూర్చొని ఆలోచించుకోవాలి, నేను విజయపదంలో ముందుకెళ్తున్నానా, దిగజారుతూ ఉన్నానా? ఒకవేళ దిగజారుతూ ఉంటే ఈ దిగజారుతనం వల్ల నేను ఏమి నేర్చుకోవాలి అనగా దేవుని మార్గాన్ని విస్మరించానా అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మన ప్రశ్నలకు సమాధానం దొరుకుతూ ఉంది. దేవుని మార్గాన్ని కనుక్కోవచ్చు, తిరిగి మనం చిగురించడానికి అవకాశం ఉంటుందని ఈనాడు మొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. ఈనాడు మనం సువిశేషాన్ని పరిశీలించినట్లయితే ఒక కుష్ఠరోగి, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 1 నుండి 4 వచనంలో ఒక కుష్ఠరోగి క్రీస్తు ప్రభుని ఆయన కనుగొని ఆయన ముందు మోకరించి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు, నీకు ఇష్టమైతే. ఎప్పుడు కూడా మన ప్రార్థనలో ఈ అంశాన్ని మనం జోడించుకోవాలి. ప్రభువా, నీ ఇష్టమైతే నన్ను పరీక్షలందు, నా జీవితమందు నన్ను దీవించండి, ఆశీర్వదించండి ప్రార్థన చేసుకోవాలి. నేను గురువు అయ్యేటప్పుడు ఎప్పుడు ఇది అనుకునేవాడిని, నీకు ఇష్టమైతే నన్ను గురువుగా ఎన్నుకోండి, అభిషేకించండి, మీ సేవలో తరించే భాగ్యాన్ని నాకు దయచేయమని నేను ఎప్పుడు కూడా ఈ ప్రార్థనను, ఈ కుష్ఠరోగి ప్రార్థనను నేను ప్రార్థించేవాడిని. ఆ కుష్ఠరోగి, ప్రభువా నీకు ఇష్టమైతే శుద్ధి చేయవన్నప్పుడు ఆయన స్వయంగా తన చేయి చాచటం, అతన్ని తాకటం, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధి కావాలని అతన్ని శుద్ధి చేసినట్లు ఉంది. ఆ రోజుల్లో కుష్ఠరోగిని ఊరవతల ఉంచేవాళ్ళు, ఊర్లోకి, దేవాలయంలోనికి ఆహ్వానించేవారు కారు. వాళ్ళ కుటుంబానికి, సంఘానికి, సంసారానికి, దేవాలయానికి, దేవుని కూడా దూరంగా ఉండేవాళ్ళు. ఎక్కడో ఊరు బయట కొండగోనలో జీవించేవాళ్ళు. అలాంటి వ్యక్తిని క్రీస్తు ప్రభువు ముట్టుకోవటం, అతనితో మాట్లాడటం, అతన్ని శుద్ధి చేయటం నిజంగా వెరీ ఛాలెంజింగ్ టాస్క్. ఒక విప్లవాత్మకమైన మార్పుకు కోరుకుంటున్నాడు క్రీస్తు భగవానుడు. అతనితో ఒక మాట చెప్తున్నాడు 4వ వచనంలో, ఈ విషయం ఎవరితో చెప్పవలదు, నువ్వు వెళ్ళి అర్చకులకు కనిపించము, నీ స్వస్థను వారికి నిరూపించడానికై మోషే ఆజ్ఞానుసారం కానుకల సమరం. ఎందుకు అర్చకులకే కనిపించమన్నాడు? ఈ అర్చకులే వాళ్ళని బయటికి పంపించేది. ఇన్ ద నేమ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు ద్వారా, ధర్మశాస్త్రం ప్రకారమా కుటుంబాలకి, సంసారానికి, సమాజానికి, దేవాలకు దూరం చేసింది ఈ అర్చకులే. కనుక ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను బహిష్కరించారో ముందు వాళ్ళకే వెళ్ళి కనుక్కో, వాళ్ళకే కనబడు, ఇది దేవుని శాపం కాదు, కుష్ఠరోగము అని వాళ్ళకి కనబడి కానుకలు దేవాలయంలో సమర్పించి అటు తర్వాత నువ్వు నీ ఇంటికి వెళ్ళమని క్రీస్తు భగవాన్ చెప్పడం జరిగింది. ప్రియమైన విశ్వాసులారా, మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ఇష్టమైతే నన్ను బాగు చేయము, నీ ఇష్టమైతే నాకు నవనూతనమైన జీవితాన్ని ప్రసాదించమని ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం. తన చేయి చాచడానికి, మనం తాకటానికి, మనం దీవించడానికి, నవనూతనమైన జీవితాన్ని దయచేయడానికి క్రీస్తు భగవానుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలందరినీ కూడా ఎల్లప్పుడూ దీవించునుగాక.